హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గాయ్స్, ఈరోజు మన ఈ వీడియోలో రెవెన్యూ శాఖ నుంచి అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది మనకు హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే వీళ్ళు రిక్రూట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా జూనియర్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు. సో మీకు జీతం అయితే 60,000 రూపాయలు పర్ మంత్ అయితే ఇస్తారు. సొంత రాష్ట్రంలోనే మనకు పరీక్ష ఉద్యోగ అవకాశాన్ని కూడా కల్పిస్తారు. ఈ ఉద్యోగం కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటారు. మీరు సెలెక్ట్ చేసుకున్న లొకేషన్ బట్టి వీళ్ళు ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తారు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. సో ఎవరైతే జూనియర్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు ట్రై చేస్తున్నారో వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ చూసి అప్లై అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ నేను కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి అప్లై అయితే చేసుకోండి. వీడియో చూస్తున్న అభ్యర్థులకు నాకు రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. గాయస్, ఇదే గాయస్ మనకు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అండ్ జూనియర్ ట్రాన్స్లేటర్ అండ్ సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్. మనం ఈ నోటిఫికేషన్ చూసినట్లయితే సో ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి మనకు August 22 నుంచి September 23 వరకు అయితే మనకు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. సో మీకు లాస్ట్ డేట్ వచ్చేసరికి 12th September నైట్ 11 o'clock లోపు అయితే మీరు అప్లై చేసుకోవాలి. సో ఆన్లైన్ పేమెంట్ కూడా మీకు September 12th అని ఇచ్చారు. సో మీకు ఏమైనా కరెక్షన్స్ ఉంటే, మీరు పొరపాట్లు ఏమైనా చేస్తుంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి, అదేవిధంగా ఫీ ఛార్జెస్లో కూడా ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీకు 1 day రిలాక్సేషన్ ఇచ్చారు. అది 13th నుంచి 14th September అని కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చరికి మీకు October 2023 అని కూడా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్లయితే మీకు పే స్కేల్ కూడా జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఇన్ సెంట్రల్ సెక్రటేరియట్ అఫీషియల్ లాంగ్వేజ్ సర్వీస్కి సంబంధించి లెవెల్ 6 కేటగిరీలో మీకు 35,400 నుంచి 112,400 రూపాయలు అయితే ఇస్తారు. అదేవిధంగా జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, దాన్ని JTO అని కూడా అంటారు, ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్లో లెవెల్ 6 కేటగిరీ 35,400 నుంచి 112,400 రూపాయల జీతం అయితే ఇస్తారు. అదేవిధంగా జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఆర్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఆర్ జూనియర్ ట్రాన్స్లేటర్ ఇన్ వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్ ఆర్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ సంబంధించి సో మీకు 35,400 నుంచి 112,400 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఇన్ వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆర్గనైజేషన్కి సంబంధించి మీకు 44,900 నుంచి 142,400 రూపాయల జీతం అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఇచ్చే శాలరీకి సంబంధించి. సో మన వేకెన్సీస్ చూసినట్లయితే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ సబార్డినేట్ ఆఫీసర్కి సంబంధించి సో అన్రిజర్వ్లో ఒకటి, మొత్తం టోటల్ 1 వేకెన్సీ అయితే ఉన్నాయి. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ సబార్డినేట్ ఆఫీసర్ సంబంధించి సో సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం 5 వేకెన్సీస్, దాంట్లో OBC 2, SC 2, ST 1. సో జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి మొత్తం 4 వేకెన్సీ ఉన్నాయి. 4లో ఒకటి SC, సో 2 అన్రిజర్వ్డ్ EWS ఒకటి. అదేవిధంగా జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి సంబంధించి 3 వేకెన్సీస్లో సో అన్రిజర్వ్డ్ 2, అదేవిధంగా OBCకి సంబంధించి 1 వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సంబంధించి 1 వేకెన్సీ, జూనియర్ ట్రాన్స్లేటర్ హెడ్ క్వార్టర్ సంబంధించి 56, జూనియర్ ట్రాన్స్లేటర్ CAG సంబంధించి 24, జూనియర్ ట్రాన్స్లేటర్ CBDTకి సంబంధించి 37, జూనియర్ ట్రాన్స్లేటర్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి సంబంధించి 1, జూనియర్ ట్రాన్స్లేటర్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సంబంధించి 102, జూనియర్ ట్రాన్స్లేటర్ 2 సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, జూనియర్ ట్రాన్స్లేటర్ కన్స్యూమర్ అఫైర్స్ సంబంధించి 3, జూనియర్ ట్రాన్స్లేటర్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి 1, జూనియర్ ట్రాన్స్లేటర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ సంబంధించి 1 వేకెన్సీ, జూనియర్ ట్రాన్స్లేటర్ DGI-FMకి సంబంధించి 3 వేకెన్సీస్, జూనియర్ ట్రాన్స్లేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లైట్ హౌసెస్ అండ్ లైట్ షిప్కి సంబంధించి 2 వేకెన్సీస్, జూనియర్ ట్రాన్స్లేటర్ IHQ MOD నావిక్ సంబంధించి 2 వేకెన్సీస్, అదేవిధంగా జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించి 4, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించి 1, జూనియర్ ట్రాన్స్లేటర్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి 4, జూనియర్ ట్రాన్స్లేటర్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ 5, అదేవిధంగా జూనియర్ ట్రాన్స్లేటర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెట్రాలజీ 12, అదేవిధంగా ఆఫీస్ ఆఫ్ డెవలప్మెంట్ కమిషనర్ MSME జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ 10 వేకెన్సీస్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ రాజ్యసభ విభాగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజ్ 5, జూనియర్ ట్రాన్స్లేటర్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియాకి 8, సీనియర్ ట్రాన్స్లేషన్ సంబంధించి 1, సీనియర్ హిందీ సంబంధించి 9. ఇలా మొత్తం 307 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది గాయస్. ఇంకా మనం దీంట్లో చూసినట్లయితే సో నేషనల్కి సంబంధించి ఇండియా కానీ, నేపాల్ కానీ, భూటాన్ సిటిజన్ అయితే ఉండాలి.
మనం ఏజ్ లిమిట్ చూసినట్లయితే సో మనకు ఆగస్ట్ 1, 2023 వరకు అయితే మనకు ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ రిలాక్సేషన్. సో మొత్తం 18 to 30 ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ 10 ఇయర్స్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఓబీసీ 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 15 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్, డిఫెన్స్ పర్సనల్ డిజేబుల్డ్ ఇన్ ఆపరేషన్ డ్యూరింగ్ హాస్టల్స్కి 3 ఇయర్స్. సో ఎస్సీ ఎస్టీకి అయితే 8 ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది గాయస్. సో ఇంకా మనం ఈ డీటెయిల్స్లో చూసినట్లయితే గాయస్, సో ఇది మొత్తం 59 పేపర్స్ ఉంది. 59 పేపర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే మనకు టైం సరిపోదు. కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, అదేవిధంగా ఇచ్చే పే స్కేల్, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. సో మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే అంటే A to C అంటే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్లేటర్ ఇన్ వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, డిపార్ట్మెంట్, మినిస్ట్రీలకు సంబంధించి. సో వాళ్ళు ఇచ్చిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వరకే. సో ఎంఎస్సి అంటే మాస్టర్స్ డిగ్రీలో ఎవరైతే హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ఎ కంపల్సరీ అని ఇచ్చారు, ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఆర్ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఎట్ ద డిగ్రీ లెవెల్ అని ఇచ్చారు. అదేవిధంగా లేదా ఎవరైతే మాస్టర్స్ డిగ్రీలో ఇంగ్లీష్ కానీ విత్ హిందీ యాజ్ ఏ కంపల్సరీ సబ్జెక్ట్ ఎవరు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మాస్టర్స్ డిగ్రీ ఉండి ఇన్ ఎనీ సబ్జెక్ట్ కానీ ఏ సబ్జెక్ట్ కానీ అదర్ దాన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ విత్ హిందీ మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ యాజ్ ఏ కంపల్సరీ అని ఇచ్చారు, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫర్ పోస్ట్ ఆఫ్ డి అంటే సీనియర్ లెవెల్కి సంబంధించి సో మాస్టర్స్ డిగ్రీ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఎలెక్టివ్, అదేవిధంగా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ విత్ హిందీ యాజ్ ఎ కంపల్సరీ, మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అదర్ దాన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ బట్ ఇంగ్లీష్ మీడియం కానీ హిందీ మీడియం కానీ ఉండాలి. అదేవిధంగా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అదర్ దాన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ బట్ ఇంగ్లీష్ మీడియం ఆర్ హిందీ యాజ్ ఎ కంపల్సరీ ఎలెక్టివ్ అని కూడా ఇలా డిఫరెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది గాయస్. సో గాయస్ ఇక్కడ మనం పే స్కేల్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మీకు ఇచ్చే అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి 100 రూపీస్ అయితే ఉంటుంది. మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. సో గాయస్ ఎగ్జామ్ సెంటర్ వచ్చేసరికి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ చూసినట్లయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో ఉంది ఫ్రెండ్స్. సో హైదరాబాద్, కర్నూలులో ఉన్నాయి, అదేవిధంగా విశాఖపట్నం, విజయవాడలో కూడా ఉన్నాయి. సౌతర్న్ రీజియన్ ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలో. సో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్ సెంటర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది గాయస్. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మీకు 2 పేపర్స్ అయితే ఉంటాయి. పేపర్ 1 వచ్చేసరికి ఆబ్జెక్టివ్, పేపర్ 2 వచ్చేసరికి డిస్క్రిప్టివ్. సో పేపర్ 1లో వచ్చేసరికి మీకు కంప్యూటర్ మోడ్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, 100 మార్క్స్ ఉంటాయి, 100 క్వశ్చన్స్. పేపర్ 2 వచ్చేసరికి 200 మార్క్స్ అయితే ఉంటుంది, 2 hours డ్యూరేషన్ అయితే ఉంటుంది గాయస్. సో నెగిటివ్ మార్కింగ్ అయితే 1/4 అయితే ఉంటుంది. సో కాబట్టి అట్మోస్ట్ కేర్ అయితే మీరు తీసుకోవాలి. ఎగ్జామ్ రాసేటప్పుడు 100 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అవుతుంది. ఇది నాన్ రిఫండబుల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది గాయస్. సో ఇండికేటర్ సిలబస్ కూడా వచ్చరికి పేపర్ 1కి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది వచ్చరికి మీకు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, కరెక్ట్ యూజ్ ఆఫ్ వర్డ్స్, ఫ్రేజెస్ అండ్ ఇడియమ్స్ అండ్ ఈ ఎబిలిటీ టు రైట్ ద లాంగ్వేజ్ కరెక్ట్లీ, ప్రిసైస్లీ అండ్ ఎఫెక్టివ్ ఇచ్చారు. సో పేపర్ 2 వచ్చరికి ట్రాన్స్లేషన్ అండ్ ఎస్సే అని కూడా ఇవ్వడం జరిగింది గాయస్. ఇంకా మనం ఈ డీటెయిల్స్లో చూసినట్లయితే మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ చేసేటప్పుడు మీకు ఉండాల్సిన డాక్యుమెంట్స్ వచ్చరికి ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, స్కూల్ ఆర్ కాలేజ్ కార్డ్, ఎంప్లాయర్ అయితే ఎంప్లాయర్ రికార్డ్స్, ఎక్స్ సర్వీస్ మెన్. సో ఇవన్నీ కూడా మీరైతే సో అప్లోడ్ చేసే ముందు ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో మీరు ఒకసారి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు క్వాలిఫై అయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో వన్స్ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయిపోయిన తర్వాత మీరు సెలెక్ట్ అయితే మిమ్మల్ని అయితే మీకు వాళ్ళైతే ఏదైతే శాలరీ పే స్కేల్ లెవెల్స్ కింద ఇచ్చారో దాని ప్రకారం మీకు అయితే పే అయితే చేస్తారు గాయస్. పోస్ట్ సరికి మీకు ప్రిఫరెన్స్ అనేది మీరు ఇచ్చుకోవాల్సి వస్తుంది. యాజ్ పర్ పోస్ట్ మీరు ఇచ్చే ప్రిఫరెన్స్ ప్రకారం వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. క్వాలిఫైయింగ్ క్రైటీరియా ఆల్సో మీరు ఎగ్జామ్ రాశారు, 100 మార్క్స్కి ఆబ్జెక్టివ్, 200 మార్క్స్కి డిస్క్రిప్టివ్. సో మీకు మీరు క్వాలిఫై అయినారు మీకు 30% అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, ఓబీసీ డబ్ల్యూఎస్కి 25%, ఆల్ అదర్ క్యాండిడేట్స్కి అయితే 20% అయితే పాస్ అయితే మీకైతే మీరు ఎలిజిబిలిటీ సాధించినట్లయితే. సో ఫ్రెండ్స్ ఇది గాయస్ ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. సో మరొక ఇంట్రెస్టింగ్ ఎగ్జామ్ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్, టేక్ కేర్ అండ్ జై హింద్.